అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. జోగి రమేష్ గుర్తున్నాడు అందరికీ? అదేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు మంత్రి పదవి దక్కలేదనేటటువంటి ఉద్దేశంతో మంత్రి పదవిని ఎలాగైనా సాధించుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు సంపాదించాలి. మంచి మార్కులు సంపాదించాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థి అని ఫీల్ అయ్యేటటువంటి చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తే చాలు తనకు మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి తనలో తాను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయి వందల మందిని తన కార్యకర్తల్ని కార్లలో ఎక్కించుకొని కరకట్ట మీద నివాసం ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళాడే ఆయనే జోగి రమేష్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ జోగి రమేష్ పర్ఫార్మెన్స్కి మెచ్చి ఆయన గారిని మంత్రిని కూడా చేశారు వెంటనే 3 రోజుల తర్వాత. ఆ జోగి రమేష్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నాళ్ళ పాటు స్తబ్దుగా ఉన్నాడనమాట. అంటే తేలుగుట్టిన దొంగలాగా యాడున్నాడో కూడా బయట తెలియకుండా విజయవాడ సరిహద్దుల్లో తిరుగుతూ ఉన్నాడు. కానీ చేసిన పాపాలు వెంటాడుతూనే ఉంటాయి కదా, ఎక్కడికి పోవన్నమాట. సో ఆ జోగి రమేష్ అడ్డంగా బుక్ అయినాడు. ఇప్పటికే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది దోపిడీదారులు జైళ్ళల్లో మగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు జోగి రమేష్ యొక్క టైం దగ్గర పడింది. సో ఈ జోగి రమేష్ ఏం చేశాడంటే యాక్చువల్గా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిబిఐ అండ్ ఈడీ వాళ్ళ అండర్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకొని వాటిల్లో ఫ్లాట్లేసి ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకొని డబ్బులు సొమ్ము చేసుకున్నాడు అనమాట. దాంట్లో పూర్తి ఆధారాలు సిఐడి వాళ్ళు సేకరించడంతో మన జోగి రమేష్ గుట్టు రట్టయిపోయింది. ఇక జైలు యాత్రకు సమయం ఆసన్నమయ్యింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే కనుక అగ్రిగోల్డ్లో అడ్డంగా దొరికిపోయినటువంటి జోగి రమేష్ సిఐడి ఈడీ అటాచ్లో ఉన్నటువంటి భూముల్ని స్వాహా చేసి వాటిని ఇష్టం వచ్చినట్టు ఫ్లాట్లుగా తయారు చేసి అమ్మేసుకోవడం జరిగిందనమాట. ఆ భూములన్నింటినీ నేనే కొన్నాను అని చెప్పేసి ఈయన గారు డాక్యుమెంట్లు సృష్టించాడు. అంతేకాకుండా ఇట్లా దోసుకున్నటువంటి భూముల్లో రేపు పొద్దున ప్రభుత్వం మారి ఎంక్వైరీ స్టార్ట్ అయితే నేను ఒక్కడనే ఎందుకు బుక్ అవ్వాలి అని చెప్పేసి కుటుంబ సభ్యుల్ని కూడా ఇరికించేసాడు అనమాట. మనం నేపాల మాంత్రికుడు చూడ్డానికి నేపాల అతని మాదిరిగా ఉంటాడు అనమాట. కొడుకు పేరు మీద కూడా రిజిస్ట్రేషన్లు చేయించి పాపం ఎక్కడో ఫారెన్లో చదువుకొని ఇండియాకు వచ్చినోడిని అడ్డంగా బుక్ చేశాడు. అసలు కేసు యొక్క నేపథ్యం ఏంటంటే పేద మధ్యతరగతి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు అక్రమంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ర్యాపిడ్ గ్రోత్ ఏరియాలలో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసింది. ఒక భూములు మాత్రమే కాకుండా కొన్ని చోట్ల బిల్డింగ్లు కట్టింది, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్లను కూడా ఆ అగ్రిగోల్డ్ సంస్థ కట్టడం జరిగిందనమాట. వీటన్నిటికీ సంబంధించి కోట్లాది రూపాయలను ఈడీ అలాగే సిబిఐ వాళ్ళు ఆ ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసుకోవడం జరిగింది. అటువంటి ఆస్తుల్లోనే విజయవాడ సమీపంలో అంబాపురం అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి భూములు కూడా ఉన్నాయన్నమాట. ఆ భూములని ఈ జోగి రమేష్ ఏం చేశాడంటే దొంగ డాక్యుమెంట్లన్నీ సృష్టించి, అంటే నేను వాటిని కొనేసుకున్నాను అని చెప్పేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూముల్లో ఫ్లాట్లు వేయించి వాటిని ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకున్నాడు అనమాట. ఆ కేసుని సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీరియస్గా తీసుకున్నారు, ఎంక్వైరీ చేశారు, మొత్తం డీటెయిల్స్ అన్ని లాగారు. తీగ లాగితే డొంక గదిలింది అని మన నేపాల్ మాంత్రికుడు జోగి రమేష్ చరిత్ర మొత్తం బయటికి రావడం జరిగింది. ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయినటువంటి మన జోగి రమేష్ ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతాడో దాని గురించి కూడా మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అనమాట. సో నేను ఒక్కడనే ఎందుకు జైలుకి వెళ్ళాలి, నా కొడుకును కూడా తీసుకెళ్తానని చెప్పేసి కొడుకు పేరు మీద కూడా ఇట్లా దొంగ డాక్యుమెంట్లను సృష్టించి కొడుకును కూడా జైలుకి తీసుకొని పోతా ఉన్నాడు మన జోగి రమేష్ అనమాట. సహవాస దోషం అని చెప్పేసి దొంగల తరఫున నిలబడితే దొంగ బుద్ధులే వస్తాయి. దొంగ బుద్ధులు వస్తే దొంగతనాలు చేయాలని అనిపిస్తుంది. దొంగతనాలు చేసిన వాళ్ళు పోలీసు వ్యవస్థ నుంచి తప్పించుకోలేరు కదా. సో అడ్డంగా దొరికిపోయారు అనమాట. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.